తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. భవిష్యత్ కార్యాచరణపై వైసీపీ పీఎస్సీలో వాడివేడి చర్చ జరిగింది. సీనియర్లందరినీ కూడా తప్పుడు కేసులో ఇరికిస్తున్నారు, వేధిస్తున్నారు అన్నారు జగన్. ఇదే కొనసాగితే టీడీపీలో అందరూ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. మిథున్ రెడ్డి అరెస్ట్ ఎంతో బాధాకరమన్నారు. రాష్ట్రంలోని అంశాలకు మిథున్ రెడ్డికి అసలు ఏం సంబంధమని ప్రశ్నించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడిపైన కూడా కుట్రలు చేశారని, కాకాణి మీద తప్పుడు కేసులు పెట్టారని, ఇప్పుడు అనిల్ ని కూడా టార్గెట్ చేశారంటున్నారు. ఇక మాజీ మంత్రి రోజాపై విమర్శలు చేసిన వారిపై చర్యలు ఏవి అని ప్రశ్నించారు జగన్. బీసీ మహిళ కృష్ణ, జెడ్పీ చైర్మన్ హారిక మీద నేరుగా దాడులు చేశారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద హత్యాయత్నమే జరిగింది. ఇక తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వెళ్లలేకపోతున్నారు. కొంతమంది డీఐజీలు, పోలీస్ అధికారులకి అవినీతిలో భాగస్వామ్యం ఉంది. కొంతమంది పోలీసులు కలెక్షన్ ఏజెంట్లుగా మారారంటూ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్. ముఖ్య నేత కొడుక్కి కలెక్షన్లు పంచుతున్నారంటూ వ్యాఖ్యానించారు ఆయన. జగన్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది పీఎస్సీ. మీరు భద్రంగా ఉంటేనే మేము ప్రజలు బాగుంటామన్నారు పీఎస్సీ సభ్యులు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జగన్ భద్రతపై సమస్యలు సృష్టిస్తోందని, భద్రత విషయంలో రాజీ పడొద్దని జగన్ కి చెప్పారు పీఎస్సీ సభ్యులు. బంగారుపాళ్యం సహా ఇతర పర్యటనలో పోలీసులు, ప్రభుత్వం కావాలనే రాజీ పడ్డాయంటూ విమర్శించారు. త్వరలో పార్టీ తరపున యాప్ ని విడుదల చేస్తామన్నారు జగన్. ప్రభుత్వ వేధింపులు, అన్యాయంపై యాప్ లో ఫిర్యాదు చేయొచ్చన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చట్ట ప్రకారం చర్యలుంటాయంటున్నారు. తప్పు చేసిన వారందరికీ కూడా సినిమా చూపించడం ఖాయమన్నారు జగన్. మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామన్న భావన ప్రజల్లో వచ్చిందని, ఇస్తానన్న బిర్యానీ లేదు, ఉన్న పులావ్ కూడా పోయిందన్నారు జగన్. కార్యకర్తలకు ఈసారి ఖచ్చితంగా ప్రాధాన్యమిస్తాం, గ్రామ కమిటీలు, బూత్ కమిటీల మీద దృష్టి పెట్టాలన్నారు జగన్. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.